నేను పార్వతీపురం హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పార్వతీపురం జిల్లా కొత్తగా ఏర్పాటైంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ కానీ, వనరులు కానీ, వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో లేవు. ప్రజలకి మెరుగైనటువంటి పోలీస్ సేవలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు 40 మోటార్ సైకిల్స్ ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ట్రాఫిక్కి, అదేవిధంగా రహదారి భద్రత ప్రధానం కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని 40 మోటార్ సైకిల్స్ని ఈ ట్రాఫిక్కి వినియోగించే దాంట్లో భాగంగా ఈరోజు వాటిని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఆ 40లో 5 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్, 25 పల్సర్ మోటార్ సైకిల్స్, 10 అపాచే మోటార్ సైకిల్స్, వీటన్నిటిని కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు రహదారుల మీద ప్రాపర్గా గస్తీ చేసి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రాణాపాయం లేకుండా ఏదైనా పొరపాటున జరిగినా కూడా వెంటనే వారిని సకాలంలో ఆసుపత్రులకి తరలించడం కానీ, లేకపోతే సమాచారం సేకరించి అంబులెన్స్ ద్వారా వాళ్ళని షిఫ్ట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని వేగవంతంగా తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాటిని ఇంప్రూవ్ చేసుకునేటువంటి దశలో భాగంగా ఈ మోటార్ సైకిల్స్ని ఈరోజు పార్వతీపురం హెడ్ క్వార్టర్లో వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పార్వతీపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో మన పోలీస్ అధికారులు, సిబ్బందికి సంబంధించి వెల్ఫేర్కి కూడా పెద్దగా ఇక్కడ ఎలాంటి వనరులు లేకపోవడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి పార్వతీపురం జిల్లా ఎస్పీలు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎస్పీ గారు చాలా త్వరితగతిన మన పెట్రోల్ బంకు, పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకు కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో పోలీసులు ప్రజలకు మరింత సేవలు అందించే దాంట్లో ఈ పోలీస్ పెట్రోల్ బంక్ కూడా చాలా కృషి, దాని యొక్క పాత్ర కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇవి రానున్న రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి వసతులతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి దిశగా పార్వతీపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.